డియర్ పేరెంట్స్, టీఎస్ఎం సెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ముగియడంతో పాటు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. సెకండ్ ఫేజ్లో 29,777 సీట్స్ ఉంటే వాటన్నిటికి కూడా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న వాళ్ళు ఫైనల్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి దానికంటే ముందు వెబ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇవ్వబడినటువంటి అలాట్మెంట్ని అనుసరించి మీ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేటువంటిది మీరు పేమెంట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ సెకండ్ వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి 31st అంటే ఈ రోజు నుండి మీరు మీకు అలాట్మెంట్ చేసినప్పటికీ కూడా పేమెంట్ అనేటువంటిది రేపటి నుండి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆగస్ట్ 1 అండ్ 2 రోజులలో ఎవరికైతే సీట్లు మారినవో వాళ్ళు ఖచ్చితంగా వెబ్ రిపోర్టింగ్ చేయాలి. అదే కాలేజీలో ఉన్న వాళ్ళకి ఏమీ అవసరం లేదు, కానీ ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజీలో వచ్చి సెకండ్ ఫేజ్లో ఇంకొక కాలేజీకి ఈ సీట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వాళ్ళు పేమెంట్ ఆల్రెడీ చేసి ఉన్నారు కనుక మళ్ళీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆ కాలేజీకి సంబంధించి వెబ్సైట్ ద్వారా చేయాల్సి వస్తుందండి. దీంతోపాటు మీరు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్లో కూడా మంచి సీట్ రాలేదనుకునే వాళ్ళు ఫైనల్ ఫేజ్ సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్ట్ 8 రోజు కొత్తగా ఎవరైతే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఫీజు పే చేసి ఆ హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు తన స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 9th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 8th రోజు నుంచి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని 9th రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 9th 10th 2 రోజులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కాలేజీలో మంచి సీట్ రాని వాళ్ళు లేదా కొత్తగా ఇప్పుడే మొదటిసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ 8th రోజు అయితే 9th and 10th రోజు కూడా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరము తమకు కావలసిన కాలేజీలో తమకు కావలసిన కోర్సును వెబ్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి సంబంధించి ఆప్షన్స్ అన్నీ కూడా 10th రోజు ఫ్రీజ్ అవుతాయి. ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ అనేది 13th రోజు వస్తుంది. వీళ్ళు పేమెంట్ 13th 14th ఆగస్టు 13th 14th 15th రోజులలో త్రూ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ ద్వారా. ఫిజికల్ రిపోర్టింగ్ అనేటువంటిది తర్వాత ఉంటుందండి. ఈ మీరు ఎక్కడైతే రిపోర్టింగ్ కాలేజెస్ దీని తర్వాత కాలేజీకి వెళ్ళి అందరూ కూడా ఫస్ట్ ఫేజ్లో వారు, సెకండ్ ఫేజ్లో వారు, థర్డ్ ఫేజ్ అంటే థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ వాళ్ళు కూడా 16th and 17th రోజులలో ఆయా కాలేజీలలో అలాట్మెంట్ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి 17th నుండే వాళ్ళు జాయినింగ్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఫిజికల్ రిపోర్టింగ్ క్యాండిడేట్స్ అలాటెడ్ ద కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఫైనల్ ఫేజ్ తర్వాతనే కాలేజీలకు వెళ్ళి తమ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్కి ఇవ్వాలి. హ్యాండ్ ఓవర్ ద సెట్ ఆఫ్ ద జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికెట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ ఎట్ ద అలాటెడ్ కాలేజ్. డ్రాప్అవుట్స్ క్యాన్సిలేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద ఫైనల్ ఫేజ్. ఎవరైతే కాలేజీకి మేము వెళ్ళము అనుకొని ఫైనల్ ఫేజ్ తర్వాత క్యాన్సిలేషన్ కానీ డ్రాప్అవుట్స్ కానీ అవకాశం లేదని తెలియజేయడం జరుగుతున్నది. ఇక దీని తర్వాత మనకు సెంట్రలైజ్డ్ స్లైడింగ్ ఉంటుంది కన్వీనర్ ద్వారా, అది డిఫరెంట్, కానీ అది కాలేజీ మట్టుకే పరిమితుంది. అదే కాలేజీలో మార్చుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ మాత్రము ఫైనల్ ఫేజ్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ మాత్రం 8th రోజు ప్రారంభమయ్యి మనకు 13 అంటే 10వ తారీఖు ముగుస్తుంది. ఎందుకంటే ఆప్షన్స్ ఎంచుకోవడం 10వ తారీఖు ఎండ్ కనుక మనకు 13 రోజు ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్, 13, 14, 15లో ఫీజు పే చేయడము అండ్ వెబ్ రిపోర్టింగ్ ముగుస్తుంది. కాలేజీకి వెళ్ళి మాత్రము 16, 17లో ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. అలా చేయకపోతే వాళ్ళ సీట్ పోతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా నా ఛానల్ చూస్తున్నందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. చేయని వారికి ఈ సూచన, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటిదాకా నా మార్గనిర్దేశాన్ని పాటిస్తూ మీరు అడిగిన వాటికి నేను సమాధానాలు ఇస్తూ వస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ని ఇతరులకు రికమెండ్ చేస్తారు.